వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను దీప్తి. ఈరోజు స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అమ్మ. గ్రోక్ అని పదే పదే ఈ మధ్య 4-5 డేస్ నుంచి వినిపిస్తుంది సార్. హుహు. జీఆర్ఓకే గ్రోక్ అంటే హ్మ్. ఏంటి సార్? హ్మ్. గ్రోక్ అనే పదం ఈ మధ్య మనం బాగా సోషల్ మీడియాలో వింటూ ఉన్నాం. హ్మ్. చాలా ట్రోల్ చేస్తూ ఉన్నారు. హ్మ్. అండ్ దాని మీద చాలామంది డిస్కస్ చేస్తూ ఉన్నారు. గ్రోక్ 3 ఇది. గ్రోక్ అంటే ఏంటి అనంటే సహజంగా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా! చాట్ జీపీటీ అనేది మొదట మనం విన్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో. 2024 జనవరిలో చాట్ జీపీటీ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి రకరకాలుగా చాట్ జీపీటీ వెర్షన్స్ వస్తున్నాయి. అండ్ వరల్డ్ మొత్తం మారిపోతూ ఉంది. చాట్ జీపీటీని ఏదడిగినా చెప్తది అని చెప్పి రకరకాలుగా అడుగుతూ ఉన్నాం. అయితే ఆ తర్వాత రకరకాల చాట్ జీపీటీలొచ్చినాయి. మన గూగుల్, జెమినీ ఏఐ అని ఒకటొచ్చింది. అలాగే వచ్చేసి ఫేస్‌బుక్ మెటా ఏఐ వచ్చింది. అలాగే వాట్సాప్‌లో ఏఐ ఉంటుంది. అది ఇది ఒకటే ఒకరిదే. అలాగే అదర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సంబంధించిన అనేక యాప్స్ వచ్చినియి. కొన్ని యాప్స్ ఏమో ఏం చేస్తాయంటే సమాచారాన్ని ఇస్తాయి. హ్మ్. కొన్ని యాప్స్ ఏమో ఫోటోస్‌ని తయారు చేసి ఇస్తాయి. కొన్ని హ్మ్. యాప్స్ ఏమో ఆడియోని మీ వాయిస్ ఫీడ్ చేస్తే టెక్స్ట్ ఇస్తే మీ మీరు మాట్లాడినట్టు మాట్లాడి తయారు చేసి ఇస్తుంది. హ్మ్. పాటలు పాడతాయి కొన్ని. హ్మ్. కొన్ని మ్యూజిక్ కంపోజ్ చేస్తాయి. అలాగే కొన్ని వీడియోలు కూడా తయారు చేస్తాయి. మనము దానికి ప్రాపర్‌గా ప్రాంప్టింగ్ ఇచ్చినట్లయితే ఇలా కావాలి అంటే వీడియో తయారు చేసి ఇస్తుంది. అలా రకరకాలుగా ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గత మోర్ థాన్ 1 ఇయర్ నుంచి యూజర్స్‌కి హెల్ప్ చేస్తుంది. కొన్ని పెయిడ్ ఉంటాయి. కొన్నేమో ఫ్రీ ఉంటాయి. ఓపెన్ సోర్స్ ఉంటాయి. అలాగే వచ్చి కొన్ని యాప్స్ వీడియో ఎడిటింగ్ కూడా చేస్తాయి. చాలామందికి ఆశ్చర్యం వేస్తది. వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తదని? వీడియో ఎడిటింగ్ మనం ఇట్లా మాన్యుయల్‌గా చేయాల్సిన పని లేదు. అదేం చేస్తుందంటే ఒక వీడియోని మీరు ఇచ్చినట్లయితే ఆ వీడియో మొత్తం స్టడీ చేసి, ఆ వీడియోలో ఉన్న ఆడియో ఉంటది కదా! ఆడియోని టెక్స్ట్ రూపంలో మార్చేసి మీకు టెక్స్ట్ రూపంలో ప్రెజెంట్ చేస్తది. ఆ హ్మ్. టెక్స్ట్‌లోంచి మనం ఏదేది అవసరమో, ఏదేది అవసరం లేదో అవన్నీ కట్ చేసి, గ్యాప్స్ తీసేసి చేయమంటే అదేం చేస్తది అన్నీ కట్ చేసేసి అంతవరకు వీడియో ఎడిటింగ్ చేసి ఫైనల్ వెర్షన్ మనకిస్తూ ఉంటుంది. ఇలా రకరకాలుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు ఉపయోగపడుతుంది. ఒకరికి పోటీగా ఒకరు, ఒక కంపెనీకి, ఒక ఆర్గనైజేషన్ పోటీగా ఇంకో ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క హ్మ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. చాట్ జీపీటీ, తర్వాత జెమినీ వీళ్ళకి పోటీగా ఈ మధ్య ఏమన్నా చాట్ జీపీటీలో చాలా అక్రమాలు జరిగినాయని, లేకపోతే ఒక అబ్బాయి చనిపోయాడు. ఇటువంటివి చాలా వింటూ ఉన్నాం. విజిల్ బ్లోవర్ ఎవరైతే ఉన్నారో అతను చనిపోయాడని, హత్య చేశారని, సూసైడ్ చేసుకున్నాడని అమెరికాలో రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సో, ఇటువంటి వాదనలు మనం వింటూ ఉన్నాం. ఆ తర్వాత వాళ్ళకి పోటీగా చైనా యాప్ ఒకటి డీప్ సీక్ అనేటువంటి ఒక యాప్ వచ్చింది. ఆ యాప్ వీటికంటే ఫాస్ట్ ఉంది. అనేక విషయాలు చెప్తుంది. ఓపెన్ సోర్స్ కూడా చాలా తక్కువ ఖర్చుతోని వాళ్ళు తయారు చేశారు. చాలా తక్కువ ఖర్చు అవుతుందనేసరికి డీప్‌సీక్ ఒక సంచలనం సృష్టించింది. హ్మ్. అయితే డీప్‌సీక్ కూడా చాట్‌జీపీటీ కానీ, లేకపోతే అదర్ ఏఐ యాప్స్ అన్నీ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్స్‌ని అవి ఇవ్వలేకపోతూ ఉంటాయి. డీప్‌సీక్ కూడా ఎన్ని ఇచ్చినప్పటికీ చైనా గురించినటువంటి కొన్ని విషయాలను అడిగినప్పుడు అది ఇవ్వకుండా దాటవేస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదనో, లేకపోతే ఈ ఇన్ఫర్మేషన్ గురించి నేనిప్పుడు ఏమీ చెప్పలేననో, హ్మ్. ఇలా దాటవేస్తూ ఉంటుంది. అంటే ఎవరైతే తయారు చేశారో వాళ్ళ నెగెటివ్స్ లేకపోతే వాళ్ళ ఆహ్, దేశానికి సంబంధించినటువంటి రహస్యాలు కానీ, కాంట్రోవర్షియల్ కానీ ఇవి బయటకి చెప్పే అవకాశం లేదు. హ్మ్. ఈ క్రమంలో మనకి గ్రోక్ 3 వచ్చింది. అంటే గ్రోక్ అనేది ఈ ఎక్స్ అంటే ట్విట్టర్‌ని ఎలన్ మస్క్ కొనేసుకున్నాడు. కొన్న తర్వాత ఎక్స్ అనేటువంటి పేరు మార్చాడు. సో, మార్చిన తర్వాత వాళ్ళు ఒక ఆహ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌ని వాళ్ళు డెవలప్ చేశారు. గ్రోక్ అనే పేరుతో. అది థర్డ్ వెర్షన్ ఏదైతే ఉందో అది చాలా పాతదానికంటే చాలా అడ్వాన్స్‌డ్ ఉంది. చాలా బాగా ఆన్సర్‌లు చేస్తుంది అని ఆహ్, సోషల్ మీడియాలో బాగా ప్రచారం జరిగింది. చేస్తూ కూడా ఉంది. అయితే ఈ గ్రోక్ ఏం చేస్తుంది అనంటే మిగతాయన్నీ ఏం చేస్తాడంటే ఫార్మల్‌గా సమాధానం చెప్తాయి. హ్మ్. అంటే ఏంటి? ఒక బిజినెస్ మ్యాన్ ఇంకొక బిజినెస్ మ్యాన్‌తో మాట్లాడినట్టు. ఇప్పుడు మీరు ఒక షాప్‌కెళ్ళినప్పుడు ఆ షాప్ అతనితోని మీకేం కావాలో అడుగుతారు. అది ఏది కావాలో ఇస్తారు. ఎక్స్‌ట్రా మాట్లాడేది ఉండదు. వాళ్ళతో రిలేషన్స్ అవన్నీ ఉండవు. అలాగే ఒక మేనేజర్ ఇంకో మేనేజర్‌తో మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఎలా ఉన్నారు? ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంతవరకే మాట్లాడతారు తప్ప, అరే బాబాయ్ ఎలా ఉన్నావురా? ఇట్లాంటి ఇన్ఫార్మల్ ఉండవు కదా! ఈ ఫార్మల్‌గా ఉంటూ ఉంటాయి. అయితే గ్రోక్ ఏం చేసిందంటే
వీళ్ళు ఇన్ఫార్మల్‌గా అడిగేవాడిని. అంటే కొంతమంది "అరే మామ దీని గురించి చెప్పరా" అంటే "ఇదిరా మామ" అని ఆన్సర్ చేస్తూ ఉంటా. అంటే ఒక ఫ్రెండ్ అని పిలిచినట్టు. "అరే చిచ్చా" అంటే ఆ గ్రోక్ కూడా "ఏంట్రా చిచ్చా ఇట్లా చేస్తున్నావు" అని ఏదో మొత్తానికైతే చిచ్చా అని ఆ లెవెల్‌లోకి పోయి ఒక ఫ్రెండ్ ఆన్సర్ చేసినట్టుగా చేయటం వల్ల చాలా అట్రాక్టివ్‌గా ఉంది. ఇది మెయిన్ అందరిని అట్రాక్ట్ చేసుకుంటానికి. ఈ గ్రోక్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సహజంగా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళకి దొరికే ఇన్ఫర్మేషన్ వెబ్‌సైట్‌ల నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో తీసుకోవాలి. వాళ్ళు ఓన్‌గా ఏమి ఉండవు. ఇంటర్నెట్‌లో ఉన్న సమాచారం. అన్నిటిని స్టడీ చేస్తదా అంటే చేయలేకపోవచ్చు. ఇప్పుడు మీరు గూగుల్ జెమినీ ఏఐ గనుక మనం చూసినట్లయితే గూగుల్‌లో పాపులర్ అయిన ఇన్ఫర్మేషన్ లేదంటే యూట్యూబ్‌లో పాపులర్ అయిన ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది ఎక్కువగా. హ్మ్. ఎందుకంటే అది వాళ్ళ యొక్క సైట్స్ కాబట్టి వాళ్ళకి ఫ్రీగా యాక్సెస్ దొరుకుతది కాబట్టి ఎక్కువ యూట్యూబ్‌లో ఏముంది, లేకపోతే గూగుల్‌లో ఏముంది, ఇంకా గూగుల్‌కి సంబంధించినటువంటి యాప్స్‌లో, సైట్స్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని అది ఆన్సర్ చేస్తూ ఉంది. చాట్‌జీపీటీ డిఫరెంట్‌గా చేస్తది. ఇంకొకటి ఇంకో రకంగా చేస్తది. అయితే ఈ గ్రోక్ అనేది ఎవరు డెవలప్ చేశారు? ఎక్స్ అంటే ట్విట్టర్ సంబంధించిన వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేసిన తర్వాత చాలా చర్చలు ట్విట్టర్ చాలా ఫేమస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్. హ్మ్. అది చాలా ఫేమస్ కూడా. సెలబ్రిటీస్ ఎక్కువ వాడతారు. ఫేస్‌బుక్ కంటే కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈ ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌కి చాలా కామెంట్స్ నడుస్తూ ఉంటాయి. చాలా ఆర్గ్యుమెంట్స్ నడుస్తూ ఉంటాయి. చాలా ట్రోలింగ్ నడుస్తూ ఉంటది. వీటి బేస్‌గా వాటిని స్టడీ చేసి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవటం వలన మోర్ అంటే యూజర్‌కి ఫ్రెండ్లీగా ఉండేది దొరుకుతూ ఉంది. హ్మ్. అలా గాకుండా ఒక వెబ్‌సైట్ ఉంటే వెబ్‌సైట్ ఫార్మల్‌గా ఉంటది. కామెంట్స్ ఫార్మల్‌గా ఉండవు గదా! కామెంట్స్‌లో ఏం జేస్తారు ఇన్ఫార్మల్‌గా మాట్లాడుతుంటారు, ట్రోల్ జేస్తుంటారు. ఇవన్నీ తీసుకోవటం వల్ల మోర్ ఇన్ఫార్మల్‌గా దగ్గరగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఆ యూజర్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంటుంది. యూజర్‌కి తన ఫ్రెండ్ ఎవరితోనో మాట్లాడినట్టు అనిపించడం వల్ల బాగా ఫేమస్ అయింది. ఎందుకు అంటే అది తీసుకునే ఇన్ఫర్మేషన్ ట్విట్టర్‌లో ఉన్న కామెంట్స్ నుంచి కూడా తీసుకుంటుంది. హ్మ్. ఒకడెవరో పోస్ట్ పెట్టినంత వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. దానికేమి రియాక్షన్స్ వచ్చింది సమాజం నుంచి, యూజర్స్ నుంచి తీసుకొని అది కూడా స్టడీ చేసి తను ఆన్సర్ ఇవ్వటం వల్ల మోర్ యాక్యురేట్‌గా ఇవ్వగలుగుతుంది. ఎక్కువ నిజాలను ఇవ్వగలుగుతుంది. అండ్ ఇన్ఫార్మల్ వేలో కూడా ఆన్సర్ చేయగలుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అనంటే ఏ దేశమైనా సరే ఆ దేశపు రహస్యాల్ని బయట పెట్టదు. ఆ దేశంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్స్ కూడా చేయదు. అలాగే ఒక దేశానికి సంబంధాలుంటాయి. తన మిత్ర దేశాల సంబంధాలు దెబ్బతీసేవి కూడా సహజంగా ఇవ్వరు. ఇప్పుడు సపోజ్ మనము ఇంకొకరెవరో మనకి చాలా ఫ్రెండ్లీగా ఉన్న దేశం ఉందనుకుందాం. ఆ ఫ్రెండ్లీగా ఉన్న దేశంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకమైంది. మన కంపెనీ మనం తయారు చేసిన యాప్ నెగెటివ్ ఇవ్వటానికి అంత ముందుకు రాము. ఎందుకంటే వాళ్ళతో మనకు ఫ్రెండ్లీ, కార్డియల్ రిలేషన్స్ ఉండాలి. కాబట్టి ముందుకు రాము. కాబట్టి ఇంతవరకు ఏమైందంటే సోషల్ మీడియాలో గత ఒక దశాబ్ద కాలంగా మనం చెప్పాం కదా! వాట్సాప్ యూనివర్సిటీ అని. ఎవరి వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళకుంటదని. అట్లాగే రైట్ వింగ్‌ది బలంగా ఉంటదని చెప్పుకున్నాం. ఈ సోషల్ మీడియాని వాడుకొని అధికారంలోకొస్తూ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, వరల్డ్ వైడ్‌గా కూడా వస్తుంది. ఇండియాలో అయితే రైట్ వింగ్ పర్టిక్యులర్‌లీ సంఘ్ పరివార్ అంటారు. అంటే ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఇంకా అదర్ విశ్వ హిందూ పరిషత్ అని రకరకాలుంటాయి కదా! వాటిలన్నిటిని కలిపి సంఘ పరివార్. వీళ్ళు పొలిటికల్ ఫేస్ ఏంటి అనంటే మెయిన్ బీజేపీ. హ్మ్. వీళ్ళు సోషల్ మీడియాలో రకరకాలుగా కొన్నిటిని ప్రొపగేట్ చేసుకుంటా వచ్చారు. హిస్టరీని వాళ్ళు చెప్పింది తప్పు. మన హిస్టరీ బుక్స్‌లో ఉన్నది తప్పు. ఇది కాదు అని జెప్పి వాళ్ళ అపోజిట్ వర్గంలో ఉన్నటువంటి అంటే కాంగ్రెస్, కమ్యూనిస్టుల గురించి వ్యతిరేకంగా, అలాగే ముస్లిం వ్యతిరేకంగా చేస్తూ నేను మొన్నటి 'చావా' సినిమా దాకా అదే నడిసింది. గాంధీ గురించి అనేక రకాలైనటువంటి నెగెటివ్ కామెంట్స్. భగత్ సింగ్ ఊరిపో ఉరి వేస్తున్నప్పుడు, మరణశిక్ష వేసినప్పుడు గాంధీ ఇనిషియేట్ తీసుకున్నట్లయితే భగత్ సింగ్‌కి క్షమాభిక్ష పెట్టి భగత్ సింగ్ ప్రాణం కాపాడేవాళ్ళు అని ఒకటి. అలాగే వచ్చి నెహ్రూ, నెహ్రూ గురించి అనేక వ్యతిరేకమైన ప్రచారాలు. ఇందిరాగాంధీ గురించి వ్యతిరేక ప్రచారాలు. అలాగే వచ్చేసి రాజీవ్ గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి, ముఖ్యంగా సోనియా గాంధీ గురించి. ఇలా అనేక రకాలైనటువంటి చెడు ప్రచారాలు అంటే వ్యతిరేకమైన ప్రచారాలు వీళ్ళు సోషల్ మీడియాలో చేయటం వలన ప్రజలు గూడా చాలామంది అమాయకులు, ఇనథెంటిక్‌గా ఉండేవాళ్ళు వాటిని నమ్మటం జరిగింది. ఆ నమ్మటం ద్వారా అక్కడ వ్యతిరేకత పెంచుకోవటం, బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరగటం, క్రమక్రమంగా తన బలం పుంజుకోవటం జరిగింది.
దీన్ని మనం కరెక్ట్ చేయటం కోసం కొన్ని వెబ్‌సైట్స్ ఫ్యాక్ట్ చెక్ అని కొన్ని వెబ్‌సైట్స్ పెడతారు. అంటే వాళ్ళు ఒకటి ప్రచారం చేసినంత మాత్రాన అది కరెక్ట్ కాదు. ఫ్యాక్ట్ చెక్‌కి వెళ్తే ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తది. ఈ ఫ్యాక్ట్ చెక్‌లో గూడా మళ్ళీ వాళ్ళవి ఫ్యాక్ట్ చెక్ వేరే ఉంటే, వీళ్ళది ఫ్యాక్ట్ చెక్ వేరే ఉంటది. రకరకాలుగా అక్కడ గూడా మోసం జరుగుతూ ఉంది కాబట్టి, నిజమైన ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం లేదు. పర్టిక్యులర్‌లీ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఫేక్ అయినప్పటికీ, అది ఫేక్ అని డైరెక్ట్‌గా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాయి అన్నీ కూడా. అన్ని యాప్స్ కూడా. అన్ని ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా. దాన్ని తెచ్చుకుంటూ ఈ గ్రోక్ అనేటువంటి యాప్ ఏం చేస్తుందంటే, వీటిలన్నిటిని వ్యతిరేకంగా నిర్మొహమాటంగా చెప్పేస్తుంది. ఆ చెప్పిన వాటిని రైట్ వింగ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బట్ చెప్పడం అయితే చెప్పేస్తుంది. ఉదాహరణకు సోనియా గాంధీని బార్ డాన్సర్ అని బాగా ప్రచారం చేశారు. గతంలో బార్ డాన్సర్ ఈ అమ్మాయి. ఒక బార్ డాన్సర్ ఈ అమ్మాయి అని బాగా ప్రచారం చేశారు. ఎందుకంటే ఇండియన్ సామాజిక విలువల్లో బార్‌లో డాన్స్ చేయటం అనేది చాలా హీనమైనటువంటి వృత్తి హ్మ్. అన్నట్టుగా. దాని గురించి ఒకతను అడిగితే సోనియా గాంధీ మీద ఈ విధమైనటువంటి అంటే ఏమని అడిగారంటే ఇండియన్ పొలిటీషియన్స్‌లో ఎవరు బార్ డాన్స్ చేశారంటే, ఇది సోనియా గాంధీ మీద ప్రచారం ఉంది. కానీ నిజానికి ఆమె బార్ డాన్సర్ కాదు. తను పెళ్లి కాకముందు యంగ్‌గా ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్‌లో బార్ అండ్ రెస్టారెంటో ఏదో రెస్టారెంట్‌లో తను ఒక వెయిటర్‌గా జాబ్ చేసింది. బార్ డాన్సర్ కాదు అని చెప్పింది. హ్మ్. అలాగే వచ్చేసి ఇంతకుముందు ఇటువంటివి ఉన్నప్పుడు కాంట్రోవర్షియల్ ఉన్నప్పుడు ఆన్సర్ చేసేవాళ్ళు కాదు. అలాగే వచ్చేసి మోడీ తన యొక్క విద్యా అర్హత గురించి మాట్లాడినప్పుడు కూడా నిర్మొహమాటంగా చెప్పేసింది. ఇలా అనేక అంశాలు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది కేవలం ప్రచారం మాత్రమే. నెహ్రూ గురించి, ఇందిరాగాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి. రాహుల్ గాంధీ అంటే మోస్ట్ ట్విట్టర్‌లో ఉన్న అకౌంట్స్‌లో ఎక్కువ ఫేక్ ఫాలోవర్స్ ఉన్నటువంటి అకౌంట్ ఏది అనంటే నరేంద్ర మోడీది. నరేంద్ర మోడీ అకౌంట్‌లో 60% ఫేక్ అకౌంట్స్, ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పింది. అలాగే నరేంద్ర మోడీ అండ్ అమిత్ షా వీళ్ళిద్దరు గూడా కమ్యూనల్ లీడర్స్. అంటే మత విద్వేషాలు, మతపరమైనటువంటి వాటిలో లీడర్స్ అని జెప్పింది. అండ్ రాహుల్ గాంధీ మోర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్. అతని మీద పని గట్టుకొని ప్రొపగేట్ చేస్తున్నారు నెగెటివ్‌గా. అతను మోర్ మెచ్యూర్డ్ పొలిటీషియన్. అతని యొక్క నాయకత్వంలో భారతదేశం మరింత అంటే మోడీతో పోలిస్తే మరింత మెరుగైన పాలన అందుద్ది అని చెప్పింది. ఇలా అనేక రకాలైనటువంటివి రైట్ వింగ్‌కి వ్యతిరేకమైనటువంటి ఆన్సర్‌లు చేస్తూ ఉంది. రేపొద్దున వాళ్ళకి అనుకూలమైనది కూడా చేస్తూ ఉండొచ్చేమో. ఇలా ఒక్కసారిగా ఒక వెస్టర్న్ నుంచి వచ్చినటువంటి యాప్ అంటే అమెరికా నుంచి వచ్చింది. ఎందుకంటే అమెరికన్ గవర్నమెంట్ మోడీకి ఫ్రెండ్‌షిప్. ట్రంప్ అండ్ మోడీ ఇద్దరు వింగ్ పొలిటీషియన్స్. ఒకరి పట్ల గౌరవం, ఫ్రెండ్‌షిప్ ఉంది. రీసెంట్‌గా వెళ్లి ట్రంప్ ఫస్ట్ ఫ్రెండ్ అంటారు. అమెరికాలో యాక్చువల్లీ ఫస్ట్ లేడీ ఎవరంటారు? ప్రెసిడెంట్ యొక్క భార్య అని అంటారు. హ్మ్. ఫస్ట్ ఫ్రెండ్ అనేటువంటి పదవేమీ లేదు. కానీ అతను అతను అంత ముఖ్యుడైపోయాడు కాబట్టి ఎలన్ మస్క్‌ని ఫస్ట్ ఫ్రెండ్ అంటారు. ఆ ఫస్ట్ ఫ్రెండ్‌ని కూడా ఎళ్లి నరేంద్ర మోడీ కలిసాడు. వాళ్ళ పిల్లలతో మాట్లాడాడు. ఇన్ఫార్మల్‌గా కూడా మీటింగ్ వాళ్ళ పిల్లలు కూడా చిన్న చిన్న పిల్లలతో మాట్లాడారు. ఇంత ఫ్రెండ్‌షిప్ ఉన్నటువంటి ఎలన్ మస్క్ కంపెనీ అయినటువంటి ఎక్స్ నుంచి వచ్చినటువంటి ఒక యాప్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ నరేంద్ర మోడీ అండ్ రైట్ వింగ్, ఆర్ఎస్ఎస్ అండ్ బజరంగ దళ్‌కి అండ్ ఈ సంఘ పరివారానికి వ్యతిరేకమైనటువంటి ఆన్సర్‌లు ఇవ్వటం అనేది ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యానికి, నిజానికి షాక్‌కు గురి చేసింది. హ్మ్. అందువలన ఈ డిస్కషన్. అలాగే ఆర్ఎస్ఎస్ గురించి అడిగారు. ఆర్ఎస్ఎస్ ఈ స్వతంత్ర సమరంలో పాల్గొందా అంటే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు పాల్గొనలేదు. ఒకరిద్దరు వాళ్ళు వ్యక్తిగతంగా పాల్గొన్నారు. అలాగే వచ్చేసి ఆయన సావర్కర్ గురించి, సావర్కర్‌ని వీళ్ళేమంటారంటే బ్రిటిష్ వాళ్ళ క్షమాభిక్ష అడిగాడు. అని అడిగితే అదంతా అబద్ధమనో, లేకపోతే తను తప్పించుకొనొచ్చి దేశం కోసం పోరాటానికి అడిగాడనో ఏదో వీళ్ళు చెప్తూ ఉంటారు. దాన్ని అడిగినప్పుడు ఎన్నో సార్లు ఈ క్షమాభిక్ష కోసం సావర్కర్ లెటర్ రాసాడు. ఆ తర్వాత వాళ్ళిచ్చినటువంటి లొంగిపోయినటువంటి వాళ్ళకి పెన్షన్ గూడా తను తీసుకున్నాడు. రూ. 60 ఎంతో అప్పుడు పెన్షన్ అనమాట. అది ఆయన తీసుకున్నాడని గూడా చెప్పింది. ఇలా అనేక రకాలుగా రైట్ వింగ్‌కి వ్యతిరేకంగా ఎప్పుడైతే సమాధానాలొస్తున్నాయో, మిగతా వాళ్ళందరికీ చాలా ఆశ్చర్యాలు. ఆశ్చర్యమే కాదు, సంబరం గూడా జరిగింది. చాలా ఆనందముంది. షాక్‌కి గురయ్యారు. దాన్ని విపరీతంగా క్వెషన్స్ అడుగుతున్నారు. వచ్చిన ఆన్సర్‌లని మళ్ళీ ట్విట్టర్‌లో పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలా రకరకాలుగా రైట్ వింగ్‌కి వ్యతిరేకంగా వచ్చేసరికి అది చాలా చర్చనీయాంశమైంది. అలా మనకి సోషల్ మీడియాలో
ఎక్కడ చూసినా గ్రోక్ అనేటువంటి ఆ చర్చ కొనసాగుతూ ఉంది. ఈ గ్రోక్‌లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఒకటుంది కదా సార్. మనం ఏదంటే అది చెప్తుంది కదా! ఇది పిల్లల్లో ఎటువంటి ప్రభావం తీసుకురావచ్చంటారు? గ్రోక్‌లో లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏం లేదు. గ్రోక్ ఏం చేస్తుంది, ఏ లాంగ్వేజ్‌లో అడిగినా చెప్తుంది. తెలుగు చెప్తుంది. అడిగారు. "నీకు ఈ భాష కూడా వచ్చంటే" నాకు చాలా భాషలొచ్చు. వాళ్ళెవరో బ్రో అనో ఏదో అడుగుతారు కదా! అడిగినప్పుడు నాకు చాలా భాషలొచ్చు. అన్ని భాషలు నేను చెప్పగలుగుతాను అని చెప్పింది. అండ్ తెలుగులో అడిగినా సరే అది సమాధానం చెప్తుంది. 'హరి రాఘవ్ ఎవరు?' అని అడిగితే, 'హరి రాఘవ్' పేరు మీద చాలామందున్నారు. అయితే మొదట 'హరి రాఘవ్' ఒకరు హైదరాబాద్‌లో ఉండేటువంటి ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ అని చెప్పింది. తర్వాత రెండో 'హరి రాఘవ్' ఎవరో ఒకతను ఒక కంపెనీలో మేనేజర్, కన్సల్టెన్సీలో మేనేజర్ అని చెప్పింది. స్పెసిఫిక్‌గా అడిగితే 'హరి రాఘవ్' సైకాలజిస్ట్ అంటే, మళ్ళీ 'హరి రాఘవ్' ఇట్లా ఓసీడీ వీటికి కౌన్సెలింగ్ ఇస్తాడు. ఇతను ఎక్కువ లైఫ్ గురించి, వాటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. తన యూట్యూబ్ ద్వారా, పోస్టుల ద్వారా, తన మీటింగ్స్ ద్వారా ఇది అవేర్‌నెస్ క్రియేట్ చేస్తుంటాడు. అదంతా తెలుగులో చక్కగా చెప్పింది. కాబట్టి గ్రోక్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లేదు. దాదాపుగా అన్ని లాంగ్వేజెస్‌లో అది పనిచేస్తూ ఉంది. పిల్లల మీద ఎటువంటి పిల్లలకి దీనికి ఏం సంబంధం లేదు. పిల్లల మీద నెగెటివ్, పాజిటివ్ అంటూ ఏమీ లేదు. దాన్ని ఎలా ఉపయోగించుకుంటారని. ఫేక్ అయితే ఇవ్వదు. కాకపోతే అది ఫేకా కాదా మళ్ళీ చెక్ చేయాలి కదా! అది ఎవరు చెక్ చేయరు. ఇప్పటికి నేనదే చెప్పేది. అది గ్రోక్ చెప్పినా, ఎవరు చెప్పినా అది అల్టిమేట్ అథెంటిక్ కాదు. హ్మ్. దాన్ని వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. మన లాజిక్ అల్టిమేట్‌గా వాడాల్సిందే. పిల్లల మీద ఏం నెగెటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదు. అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ లాగానే ఇది కూడా హెల్ప్ అవుతుంది. థాంక్ యూ సార్. చూసారు కదండీ! ఇలా మరిన్ని ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందుంటా.